భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానుగుణంగా ఎన్నికల సంస్కరణలు అవసరం. అదే దిశగా ప్రభుత్వం ఒక సంస్కరణను ముఖ్యంగా తలపెట్టింది. అదే ఎలక్షన్ లా అమెండ్మెంట్ బిల్ 2021. ఈ బిల్లును మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. డిసెంబర్ 20వ తారీఖున లోక్సభలో, 21వ తారీఖున రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి ఆమోదం ఇంకా నామమాత్రమే. సో ఎలక్షన్ లాస్కి ఏ విధమైన అమెండ్మెంట్స్ వచ్చాయి, దానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ముందుగా మనందరికీ తెలుసు, ఎలక్షన్ సంబంధించి భారతదేశంలో అతి ముఖ్యమైన చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. దీనిలో సెక్షన్ 23ని సవరించారు. ఏమని చెప్పారంటే, ఇప్పుడు వాలంటరీగా, ఇది వాలంటరీయే, కంపల్సరీ కాదు, లింకింగ్ ఆఫ్ ఓటర్ ఐడి విత్ ఆధార్, ప్రతి ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేయటం. ఇది ఎందుకంటారా, ఇండియాలో చాలాసార్లు 2-3 ప్లేస్లో మనకు ఓటర్ ఐడి ఉంటుంది, డూప్లికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎలక్షన్ మాల్ ప్రాక్టీసెస్ దీనిలో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఒక్కసారి ఆధార్ కార్డ్తో ఓటర్ ఐడి లింక్ చేస్తే ఆ ఐడి కొట్టంగానే ఆధార్ నెంబర్ అథెంటికేషన్ ఉంటుంది అనమాట. రెండోసారి మనం ఐడి కోసం, ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేస్తే ఆధార్ నెంబర్ బయటకు వచ్చి ఆల్రెడీ ఇతనికి ఓటర్ ఐడి కార్డ్ ఈ ప్లేస్లో ఉందని తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది గొప్ప విషయమే, ఒక ప్రోగ్రెస్ పరిణామమే అని చెప్పొచ్చు. అయితే ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు బీజేపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జేడీయూ ఇలా రకరకాల పార్టీలు సపోర్ట్ చేయగా, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు వాకౌట్ కూడా చేశాయి. ఖచ్చితంగా ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి రాజ్యసభలో అపోజిషన్ ఎంపీస్ చాలా పెద్ద గోలే చేశారు. అయితే ఈ అథెంటికేషన్ అనేది, అంటే ప్రతి ఒక్క ఓటరు కరెక్ట్గా జెన్యూన్గా ఉన్నాడా లేదని అథెంటికేషన్ అనే కాన్సెప్ట్ ఈరోజు వచ్చింది కాదు. 105వ డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ కమిటీ లా అండ్ జస్టిస్ సంబంధించి వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇలాంటి ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఒకటి పెట్టాలని చెప్పి. దాంతోపాటు 2015లోనే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, నేషనల్ ఎలక్టోరల్ లా ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. అంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి దాన్ని ఎంతవరకు ఫుల్ ప్రూఫ్గా చేయొచ్చు, ఎంతవరకు అథెంటిక్గా చేయొచ్చు అనే విషయం మీద ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది. అయితే అప్పట్లోనే ఆధార్ కార్డ్ లింక్ చేయాలి ఈ ఎలక్షన్ ఐడితో అని చెప్పి, ఓటర్ ఐడితో అని చెప్పి అన్నారు. కానీ మనందరికీ తెలుసు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ కాదు, ఇట్ ఈస్ వాలంటరీ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరిని ఆధార్ కార్డ్ పొందాలని కంపల్ చేయకూడదు. అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది సిటిజన్షిప్కి మాత్రమే కాదు, అంటే అది సిటిజన్షిప్ సంబంధం లేదు, అది ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ మాత్రమే అని చెప్పి. దాంతోపాటు ఆధార్ కార్డ్ పొందడం కంపల్సరీ కాదని కూడా. సో ఈ కేసు అయిపోయిన తర్వాత ఇలాంటి సిమిలర్ జడ్జిమెంట్ పుట్టస్వామిలో రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నారు. సో ఇలా రకరకాల జడ్జిమెంట్లు వచ్చేసరికి ఈ కంపల్సరీగా ఆధార్ కార్డ్ని ఎలక్షన్ ఐడికి లింక్ అనేది ఆపేశారు. కానీ ప్రస్తుతం మాత్రం దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే ఎలక్షన్ ఐడికి ఆధార్ కార్డ్కి లింక్ కనుక చేస్తే, ఇప్పటికీ ఇది వాలంటరీ, చట్టంలో కూడా వాలంటరీగానే ఉందన్నమాట. కానీ ఈ లింక్ కనుక తీసుకొస్తే ఎటువంటి ప్రభావం రాబోతుంది అంటే, కొన్ని సందర్భాల్లో ప్రైవసీ అటాక్ అవ్వచ్చు. ఉదాహరణకి మన ఎలక్షన్ ఐడి ఉంటే మన ఆధార్ తెలిసిపోద్ది. ఆధార్లో డేటాకి ఇంతవరకు రైట్ టు ప్రైవసీ బిల్లే లేదు, రైట్ టు ప్రైవసీ అనేది పాస్ కాలేదు. కాబట్టి ఇండియాలో శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఉన్నా సరే దానికి సంబంధించి ఎటువంటి చట్టబద్ధత. దాంతో ఇది చాలామందికి ఇబ్బంది కలిగించే అంశం. దాంతోపాటు ఆధార్ కార్డ్ అనే దానికి ఎంతవరకు మనం వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఎంతవరకు చూసుకోవాలని చెప్పి రకరకాల అంశాల్లో సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పిందనమాట. సో టు వీడ్ అవుట్ మల్టిపుల్ ఓటర్స్ ఇంతవరకు కరెక్ట్. అంటే ఒక్కటే వ్యక్తికి చాలా ఓటింగ్ కార్డులు ఉండటం, లేదా ఇంకొకసారి భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండటం, లేదా పుట్టింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కాకముందు ఒక చోట ఓటర్ ఐడి ఉంది, పెళ్ళైన తర్వాత పెళ్ళైన చోట కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఇది కరెక్టే. కానీ మిగతా వాటిని గమనిస్తే మాత్రం ఇది మనం ఆలోచించాల్సిన విషయమే. ఎలక్టోరల్ లా రిఫార్మ్స్ అమెండ్మెంట్లో ఇంతకుముందు మన చట్టంలో వైఫ్ అనే మాట ఉండేది ఆర్పీ యాక్ట్లో, ఇప్పుడు దాన్ని తీసేసి స్పౌజ్ అని చేర్చారు. స్పౌజ్ అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా సెక్షన్ 14(b)ని అమెండ్ చేశారనమాట ఆర్పీ యాక్ట్లో సెక్షన్ 14(b)ని అమెండ్ చేసి ఏం పెట్టారంటే, ఎలక్షన్ ఐడి కార్డ్స్ రిలీజ్ చేయటం, దాన్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేయటం, సంవత్సరంలో జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ టైంలో మాత్రమే చేస్తారనమాట. ఇంతకు ముందులాగా దాన్ని ఒక టైం ప్లానింగ్ లేకుండా చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే, కొత్తగా ఓటర్లు జాయిన్ చేసుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు
తర్వాత పాత ఓటర్లు వాళ్ళకి సంబంధించిన ఆధార్ లింకేజ్ ఇవన్నీ కూడా ఈ టైంలో చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఆప్షనల్గా ఆధార్ లింక్ అడగొచ్చు. అంటే ప్రతి ఒక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్ని మీ ఆధార్ కార్డ్ ఐడి అడగొచ్చు, ఆధార్ కార్డ్ నెంబరు. దాంతోపాటు కొత్తగా ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వాళ్ళని కూడా కొత్తగా అయ్యే వాళ్ళని ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వమని చెప్పి, అంటే ఖచ్చితంగా అంటే మీకుంటే ఇవ్వండి అని చెప్పి అడిగే హక్కు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వచ్చేసింది. అయితే దీనిలో ఇంకొకటి కూడా, గవర్నమెంట్ అనవసరంగా ఎలక్షన్ కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తి మీద ఇన్వైట్ చేస్తుంది, పర్వేడ్ అవుతుందని చెప్పి కూడా విమర్శ వస్తుంది ప్రభుత్వం మీద. అంటే దీనికి సంబంధించి చర్చ కోసం ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని గవర్నమెంట్ పిలవటం ఇంతకుముందు ఒక వివాదం అయిందనమాట. అసలు ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, అటానమస్ బాడీ. ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల్లో గవర్నమెంట్ ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తుంది, ఎందుకు ప్రభావితం చేయాలని ట్రై చేస్తుందని కూడా చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.